పర్షియన్స్, ఇరాన్లో ఉన్న వాళ్ళు పర్షియన్స్. వాళ్ళకి అరబ్ జాతికి సంబంధం లేదు. అరబ్ జాతిని చాలా హీనంగా చూస్తారు, తక్కువగా చూస్తారు. వీళ్ళు మనకంటే చాలా తక్కువ. వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకోరు, దగ్గర రానివ్వరు. అంతా వాళ్ళు సినిమాలు గినిమాలు పాటలు ఎటకారం వీళ్ళ మీద. ఉమ్, మేము సుపీరియర్ పీపుల్ అనుకుంటారు ఇరాన్. అది మనం వాళ్ళకి నేర్పలేదు కదా, వాళ్ళకి వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఎలాగ ఎండ్ గేమ్, ఆఖరి ఆట, ఆఖరి చాప్టర్ ఎలాగెళ్తాది వాళ్ళకి తెలీదు. అయతుల్లా ఖొమేని ఎలా కూర్చున్నాడు ఫిబ్రవరి 28 మొత్తం అందరిని చంపేశారు. ఎవరు అనుకున్నా? అవును, అవునండి. ఎవరు కానీ అనుకున్నా? మరి ఈ వార్నింగ్స్ అంటే పరస్పరంగా చేసుకునేటువంటి వార్నింగ్స్ కానీ, అంటే ఈ ప్రకటనలు కానీ, ఇవి కొంతవరకు ఎఫెక్ట్ అయితే చేస్తాయి కదా సార్. దీన్ని ఎలా చూడాలి అంటే అటు ట్రంప్ చేయొచ్చు, ఇటు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ఆ ప్రకటనలు చూడొచ్చు. ఇవి ఇవి ఎలాంటి దారి తీసుకుంటాయంటారు, ఎలాంటి టర్న్ తీసుకుంటాయి? అవన్నీ ఇంకా రెచ్చిపోయే టర్న్ తీసుకుంటా. ఉమ్, నేను చంపేస్తానంటే నేను చంపేస్తానంట. ఉమ్. నువ్వెంతంటే వాడు నువ్వెంత. తిరిగి నిన్ను మళ్ళీ నేను ఇంకా ఎక్కువ చంపేస్తాను అనకపోతే పారిపోతున్నాడు అంటారు. అవును, సో ఈ మాటల యుద్ధం రియల్ యుద్ధం అయిపోయింది. అయిపోయింది. అవునండి. రియల్ యుద్ధం అయిపోయింది. సరే. ఆ యుద్ధం వల్ల చాలా మంది పోతారా, ఉమ్, అసలైన వాళ్ళు పారిపోయారా, ఉమ్, అది ఎవరు మనకు తెలియదు. అసలైన వాళ్ళు రష్యాలో ఉన్నారా? ఉమ్, ఇరాన్ నాయకులందరూ వాళ్ళ పిల్లలందరూ పెద్ద ఏరియాలో ఉన్నారు, యూరోప్లో చక్కగా బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితాలు అక్కడ డబ్బులన్నీ పట్టుకుపోయి ఇక్కడి నుంచి అందరూ మొనాకో, ఉమ్. లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ అక్కడ ఉన్నారు వాళ్ళు. అవునండి. అక్కడ ఈ మామూలు కూలీలాగా మిగతా వాళ్ళు ఇక్కడ ఉండి బాంబులు ఫేస్ చేస్తారు. ఉమ్, వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ చాలా చక్కగా దూరంగా ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నారు. సో అందువల్ల ఎక్కడ అవుతుంది అనే ప్రశ్న ఎవరు జవాబు చెప్పలేరు. అమెరికన్స్కి తెలియదు, ఇరానియన్స్కి తెలియదు. మాటలు అనగానే మాటలే నిజం అయిపోతాయి. అది గొప్ప, అది మాటల్లో ఉన్న డేంజర్. ఎస్ సార్. ఒకవేళ సార్ ఇరాన్ ప్రతీకారం అనేది గల్ఫ్ దేశాలపై పడింది అంటే కనుక మధ్యప్రాచ్యం మొత్తం ఒక రణరంగం, యుద్ధరంగంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఇరాన్ పదే పదే చెప్తోంది గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ బావులు కావచ్చు, రిఫైనరీలు కావచ్చు, అండ్ మోరోవర్ షిప్పింగ్ మార్గాలు, ఇవన్నీ కూడా ఇవే కాకుండా ప్రజావాసాలపై కూడా ఏమైనా దాడి చేసే అవకాశం ఉందంటారా ఇరాన్? 100% ఎవరు వెళ్ళి బట్టలు నొక్కేస్తాడు అది వెళ్ళి పెద్ద ఆలోచనతో జరిగే కాదు. ఆ మిలిటరీలో కొంతమంది దగ్గర ఉంటాయి బటన్స్, ఆ బాంబులు మిషనరీ నొక్కేది. అందరి దగ్గర ఉండదు కదా, కీ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏం తెలుసుకుంటే అది జరుగుతుంది యుద్ధం. ఆ ప్రెసిడెంట్ చేతిలో లేదు, వాళ్ళ ప్రధానమంత్రి చేతిలో లేదు, వాళ్ళ ఆర్మీ, సీక్రెట్ పోలీస్ వాళ్ళ చేతిలో ఉన్నారు. సో ఎంత మనకి ఆలోచించేది ఏంటంటే మాటల యుద్ధం నిజ యుద్ధం అయిపోతాయి. వీళ్ళిద్దరూ అమెరికా ఇరాన్ ఎవరైనా తగ్గుతారా అంటే కనపడట్లేదు, కానీ వెనకాల మాటలు జరుగుతూ వస్తాయి. మాటలు జరుగుతున్నాయి. ఇరాన్కి భయం ఏంటంటే ట్రంప్ చేస్తే చేసేస్తాడు, ఇజ్రాయెల్ చేయించేస్తాడు, తర్వాత ఏం పరిణామాలు వచ్చినా లెక్కలేదు. సో వాళ్ళకే భయం ఉన్నది. మధ్యవర్తులు ఎవరున్నారు దీంట్లో సీరియస్గా? రష్యా సీరియస్గా లేదు, ఊరికనే మాటలకి అయ్యో వద్దంటుంది. $30 బ్యారెల్ 100కి అమ్ముకుంటుంది రోజుకి. వాళ్ళకి రోజుకి 8,000 కోట్ల ఆదాయం పెరిగింది రష్యాకి 10 రోజులు. ఇంకో 3 నెలలు కనుక ఇలా వెళ్ళిపోతే ఆ యుద్ధంలో ఖర్చు పెట్టిన యుక్రెయిన్లో అంతా వచ్చేస్తారు. చైనా ఒక్కటే ఫీల్ అవుతుంది, చైనా ఆప్ చేయాలని. కానీ చైనా మాట వింటారా ఇరాన్? చైనా మాట, చైనా ఒకటే సిన్సియర్గా ఆప్ చేయాలని. అంటే రెండు కంట్రీస్ మధ్యలో మంచి దోస్తీనే ఉంది కదా సార్. ఇన్ఫాక్ట్ దోస్తీ ఎంతవరకు? దోస్తీ మిమ్మల్ని వాడుకోవటానికి నేను, నన్ను వాడుకోవటానికి మీరు, అంతే. దోస్తీ ఏమున్నది పాడు? ఫ్యామిలీలో ఒకళ్ళు చెప్పుకుంటా ఉంటే స్నేహం, దోస్తీకి మీరు ఏంటి వాల్యూ ఇస్తున్నారు? న్యూస్ పేపర్స్ ఇప్పి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆ కథలు వింటా ఉంటే అసలు ఇరాన్ ఇరాక్ వార్ కంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి కదా. ఒక్కో చోట ఎలాంటి కూనలు జరుగుతున్నాయి ఆలోచించుకుంటే అసలు నిజం అనిపిస్తుందా లేదా? సినిమాలు తీస్తే ఎవరు నమ్మరు. అవునండి. సో మీరు కన్క్లూడ్ చేయవలసింది ఏంటంటే సార్, ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. అంటే నిజం పుస్తకాలు రాసిన దానికంటే ఇంకా ఎక్కువ ఆశ్చర్యం.
ఇంత మూర్ఖుల, ఇంత బుర్రలేని వాళ్ళ ఉమ్, ఈ నాయకులు అంటే ఎవరు నమ్మరు. కానీ అంతే, వాళ్ళంత మూర్ఖులు, అందరినీ పాడు చేస్తారు, వాళ్ళ డబ్బంతా పాడు చేస్తారు, అన్నీ కొనుక్కుంటున్నారు, అవసరం లేని ఆయుధాలు ఒకళ్ళొకళ్ళు అవును. చంపుకుంటున్నారు. అది నిజమని ఎవరు నమ్ముతారు? కానీ ఉమ్, అదే నిజం. ఎస్ సార్. అండ్ సార్, ఒకలా చూస్తే కనుక మొత్తానికంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈ వార్ అనేది కేవలం రెండు దేశాల మధ్య పోరుగా చూడాలా, ఇది రాను రాను పెద్దదై ఒక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం వైపు వెళుతోంది అనుకోవచ్చా? యుద్ధం అవ్వచ్చు, ఉమ్, అవ్వచ్చు. ఒక రకంగా అమెరికా ఇన్వాల్వ్ అయిపోయింది. రష్యా చైనా అవుతారా అంటే అవ్వరు ఉమ్, వాళ్ళు. దీని గురించి యుద్ధం పడి వాళ్ళు ఎందుకు పాడైపోతారు? ఉమ్, ఆ, కానీ రెచ్చగొట్టింది ఎవరో రెచ్చగొట్టారు, ఇరానియన్స్. తగ్గిస్తారా? తగ్గించే పొజిషన్లో ఉన్నారా? ఇరానియన్స్ వాళ్ళ మాట వింటారా? మధ్యవర్తి ఎవరు చేస్తున్నారు, వెనకాల తెర వెనకాల ఎవరు పనిచేస్తున్నారు అని మనకు తెలియదు కదా. అవునండి. ఆగితే మనకు తెలుస్తుంది ఉమ్, ఎవరు ఆఫ్ చేశారు. ఇవాళ రేపు ఆగకపోతే ఇంక ఇదే కథ. ఉమ్, ఆఖరి చాప్టర్ కాదు, ఇంకో చాప్టర్. ఎస్ సార్. సో ఇది మంచి న్యూస్ కాదు. మీరు నేను అందరూ దండం పెట్టుకోవాల్సిన భారతదేశం ఇలా రాక్షసుల చేతి మధ్య లేదు. ఉమ్, అంటే అసలు మొదలే పారిపోతారు మన వాళ్ళు. బాగా సాఫ్ట్ లివింగ్కి అలవాటు పడిపోయిన భారతదేశం. హైదరాబాద్లో యుద్ధాలు జరగలేదు కదా, ఉమ్, లేకపోతే విజయవాడలో జరగలేదు కదా. శుభ్రంగా ఏదో తింటున్నారు, హ్యాపీగా బ్రతుకుతున్నారు, రేషన్లు అన్ని ఫ్రీగా తినేస్తున్నారు. ఏమున్నది? ఏంటి చూసే